ఏమైంది? నీకు సర్ప్రైజ్ చూపించనా? ఏంటది? కళ్ళు మూసుకోండి. పచ్చబొట్టు. నా పేరా? అయ్యో నా బంగారు, నేనంటే అంత అదిదా మ్యాటర్. ఆడ నువ్వనే బంగారం కాదురా బాబు, ఎవడో బంగారం అనే బంగారాన్ని నువ్వు చేసుకున్నవాడా? నీకోసం ఆ టాటూ వేయించుకోలే, ఆ టాటూ కోసం నేను పెళ్లి చేసుకుంది. హీరో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? ఈ షార్ట్ ఫిల్మ్ ఎట్లుందంటే ఫ్యూజన్ ఆఫ్ అనిల్ రావుపిడి, ఫస్ట్ హాఫ్ మొత్తం, ఎండింగ్ మన అజయ్ ఆర్యన్. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు మనం పెళ్లి యోగం అనే షార్ట్ ఫిల్మ్ కి రియాక్ట్ కాబోతున్నాం. మన ఓవర్డోస్ కి త్వరలో పెళ్లి కాబోతుంది అనమాట. సో అంటే పెళ్లి చూపులు చూస్తున్నారు, పెళ్లి యోగం ఉందా లేదా అనేది ఈ పెళ్లి యోగం షార్ట్ ఫిల్మ్ ద్వారా తెలుసుకుందాం. అండ్ ఒక్కటి, వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను మన వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగాలి. లోపల నుంచి ఎప్పటి నుంచి ఉంది? ఓకే, జనరల్ చెప్పండి, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఇది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నో మ్యారేజ్. నో మ్యారేజ్. ఇద్దరు నో మ్యారేజ్ అన్నారు. చూసుకుందాం. కాలాగాడు పక్క అరేంజ్ మ్యారేజ్ అంటే నా లైఫ్ లో లవ్ లేదంటూ ఇక. అంటే నీకు మ్యారేజ్ తర్వాత లవ్ ఉందిరా? విపిన్ వి కెనాట్ ప్రిడిక్ట్ వాడు ఏమని చేయొచ్చు. అరేంజ్ వరకు, లేకపోతే అరేంజ్. విపిన్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ రా, అన్ప్రెడిక్టబుల్. అదంతా కాదు, మమ్మల్ని అడిగా, నువ్వు చెప్పు. నేను చెప్తారా? నేను అరేంజే. దీనికి ఆన్సర్ లాస్ట్ దొరుకుతుంది. క్వశ్చన్ ఎందుకు అడిగినా అని. దీనికి ఆన్సర్ ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ దొరుకుతుందా? ఎస్, అంటుందా? లాస్ట్ కి మన బతుకులు ఎట్లయితే అనేది ఉంటది దీంట్లో. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. బా, ఇడ్లీ సూపర్ ఉంది. ఆహా, దోశ సూపర్. దానికి అంతగానము ఆహా ఓహో అని డిఫరెంట్ చేస్తారు. అది యాక్చువల్ గా దోశ సాంబార్ ఇడ్లీ ఉంది కదా, దాన్ని కొంచెం చూపించడానికి అట్లా ఇట్టినట్టు అనిపించింది నాకైతే. అందుకే ఓపెనింగ్ షాట్ అట్లా అది పెట్టారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా నేను చెప్తున్నాను కదా బ్రో, లవ్ మ్యారేజే బెస్ట్. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాడిగా చెప్తున్నాను, అరేంజ్డ్ మ్యారేజే బెస్ట్. అంటే వీళ్ళు స్టార్టింగ్ లో దోశ ఇడ్లీ అన్నారు, తర్వాత అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటారు. అసలు సింక్ లేదు దానికి దీనికి. అంటే సినిమా మొత్తం ఎట్లా ఉంటదా చిన్న ఇట్లా హింట్ అంతే. ఓకే, సింక్ ఉంది నాకు తెలిసి. ఇడ్లీ ఏమో అరేంజ్ మ్యారేజ్, దోశనేమో లవ్ మ్యారేజ్ ఏమో అట్లా. దోశ స్పెషాలిటీ దోశదే, ఇడ్లీ స్పెషాలిటీ ఇడ్లీదే అట్లా. అంత అనిపించిందా నీకు? ఏమో నాకు అనిపించింది అట్లా. మొక్కలో అంత అర్థం ఉంది లేదేటే. ప్రేమించిన అమ్మాయి అమ్మా నాన్న ఒప్పించడానికి మా అమ్మ నాన్నని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. మీ ఇంట్లో పక్క ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటారు చిన్ను, కానీ చిన్న టెస్ట్ పెడతారు అంతే. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవడానికి. డిగ్రీలో నేను జస్ట్ పాస్, లవ్ లో మాత్రం ఫస్ట్ క్లాస్. కాదు, ఇంటర్వ్యూకి ఏమంటారు ఫస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతా చూడు, అట్లా పెళ్లికి కూడా ఫస్ట్ టెస్ట్ ఉంటది. ఏంది అదే కదా. ఈ మధ్య చాలా టెస్ట్లు వచ్చినాయి, అన్ని క్వాలిఫై అవ్వాలంటే మినిమం డిగ్రీ సరిపోదమ్మా, అంతకు మించి ఉండాలి. కాదు, ఈ మధ్య పెళ్లి చూపులకు ఎక్కువ అవుతున్నట్టు, అందుకే రీల్స్ లో వస్తుందిరా నాకు. నా కంటెంట్ ఎందుకో నాకు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అంతే, ఎవరికి ఏది కావాలో అలా ఇన్స్టాగ్రామ్ అర్థం చేసుకుంటుంది. నీకు ఓవర్డోస్ కి జల్దీ పెళ్లి అయిపోవాలి అని చెప్పి పెళ్లి సంబంధించిన రీల్స్ అన్ని నీకు పంపిస్తుంది అనమాట. నువ్వు హ్యాపీరా? ఎంతమంది ప్రపోజ్ చేశారా? అమ్మా, 1000 మందికి పైగా మెసేజ్ చేసినా ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదే. దిగేదాకా లాక్కుండా వాళ్ళు ఏమడిగినా అన్నిటికీ ఊ అనండి. అర్థమవుతుందా? నాకెందుకో ఆ మధ్యలో ఉన్నాడు ఓవర్డోస్ అలానే అనిపిస్తుండ్రా. ఇదైతే కరెక్ట్. అదే లుక్స్ కాదు, క్యారెక్టర్ అనమాట. ప్రపోజల్స్ వచ్చినాయంటే ఓకే యాక్సెప్ట్, బట్ నేను ఎవరికి ప్రపోజ్ చేయలే. ప్రపోజల్స్ వచ్చినాయా? మనకి చెప్తలేడు మరి. అదే అరే అరే అబద్ధం అట్లా చెప్పాలరా బాయ్, నీకు తెలియదు. మా అమ్మాయి చేసుకునే అబ్బాయి మా దగ్గర నుంచి ₹1 కట్నం ఆశించకూడదు. అసలు రిజెక్టెడ్ అంటాడు, రిజెక్టెడ్. ఫస్ట్ సారీ ఐ రిజెక్ట్ అంటాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పెళ్లి చూపులకు వచ్చి ముందు అడుగుతాడు, కట్నం ఎంత? ₹1 అయితే వస్తా పెళ్లి చూపులకు అంటాడు. అంతేనారా? కావాల్సిందే పెళ్లి బాజా. కావాలి
మీరు చూసే పెళ్లి కొడుకు కన్నా బెటర్. అది ఎంతో చెప్పండి, నేనే వరకట్నంగా ఇస్తాను. నేను చేసుకోబోయే పెళ్లి కొడుకు మా అమ్మాయికి పెళ్లిలో అక్షరాల 1,00,000 రూపాయలు చేరుకొని పెట్టాలి. నేను అంతకన్నా బెటర్. నేను 2 లక్షలు చేరుకొనిస్తాను. అది మీరు కట్టుకోండి. మీ అమ్మాయికి 4 లక్షలు చేరుకొనిస్తాను. అసలు అరే సారీ రా, నేను నా ఓట్స్ వెనక్కి తీసుకుంటా. ఓట్ వచ్చాడు అసలు గానే కాదురా. కంప్లీట్ ఆపోజిట్ అది. అదే కదా, రెడ్డి అయి ఉండొచ్చు ఈసారి. అసలు కాదు. నచ్చితే ఏమన్నా అది. ఎస్, అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే రెడ్డి గారికి ఉంది. 4 లక్షలు చీరల షాప్ ఇప్పిస్తాడు. నీకేం తెలుసు బ్రో నాకున్న బాధలు ఇప్పుడు. నమ్మద్దండి అమ్మా, వదినమ్మాయి నా కొడుకుని నమ్మద్దండి. మీ అమ్మ ఏ పని చేయాల్సిన అవసరం లేదు. వంట చేయడానికి ఒకరు, అంట్లు తోమడానికి ఒకరు, బట్టలు ఉతకడానికి ఒకరు, ఆ బట్టలు ఆడడానికి ఇంకొకరు. నిజం చెప్పాలి, నెక్స్ట్ మంత్ పెళ్లి పెట్టేసుకుందామా? నేను ఒకటే సజెస్ట్ చేస్తా, పెళ్లి చేసుకుంటూ ఉండాలి కానీ ఇట్లాంటివి మాత్రం ఆఫర్స్ అసలు ఇవ్వద్దురా. అరే అది కూడా వరకట్ట ఉల్టిచ్చి మరి వద్దురా. రే పెళ్లి చేసుకోకు, అదే ఎదురుకట్టం. వచ్చిండా సైంటిస్ట్ టెస్ట్ అని చెప్పి మా ఊళ్ళో వాళ్ళంతా పెళ్లిని జూమ్ లైవ్ లో చూస్తారని చెప్పి వాళ్ళ రీఛార్జ్ దగ్గర నుండి మొదలుకుని ఇంకా ఫారెన్ నుండి వచ్చే వాళ్ళ బంధువుల వరకు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ తో సహా అన్ని ఖర్చులు నాతోనే పెట్టించారు. అరే నువ్వు అరే నువ్వు అంత పెట్టాలంటే నువ్వు బిల్ గేట్స్ తమ్ముడు అయి ఉండాలి, లేకపోతే కొడుకు అని అయి ఉండాలిరా. ఏముందిలే, కొత్తగా మ్యారేజ్ లోనని ఒకటి స్కీమ్ పెట్టిరమ్మా, మీరు కావాలంటే జాయిన్ అవ్వండి అని. అరే ఓటర్స్ నువ్వు మొత్తం రీసెర్చ్ చేస్తున్నావు ఇవన్నీ. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంత పుణ్యం చేసుంటారు బ్రో. అన్ని పెళ్లి కూతురు వాళ్ళే చూసుకుంటారు, ఖర్చు అంతా వాళ్ళది, ఎంజాయ్మెంట్ అంతా మనది. ఇడ్లీ బానే ఉంది కానీ దోశ ఇంకా బాగున్నట్లుంది. మిస్ చేసుకున్నట్లున్నానే, ముందే తీసుకోవాల్సింది. క్యాబ్ డ్రైవర్స్ అంత ఈజీ కాదన్న, ఆటో డ్రైవర్స్ జీవితం. చాలా మీనింగ్ ఉంది. కంపారిజన్ రా లవ్ కి అరేంజ్ మ్యారేజ్ కి ఎట్లా. ఓకే ఈ క్యాబ్ డ్రైవర్స్ అంత ఈజీ కాదన్న, ఆటో డ్రైవర్స్ జీవితం. వాళ్ళకున్న బిజినెస్ మాకెక్కడ ఉంటుందన్న. అప్పు సపోర్ట్ చేసి క్యాబే కొనుక్కుంటే బాగుండేదన్న. తప్పు చేశానన్న. కంపారిజన్ లేదురా, ఇన్ని కంపారిజన్లు. అది యాక్చువల్లీ కరెక్టే. మనకున్న సిచువేషన్ తప్పించి నీతో ఏ సిచువేషన్ అన్నా బాగుంటేనే అనిపిస్తుంది. మెయిన్ మీనింగ్ అయితే అదే, మనకున్న దాంతో మనం సాటిస్ఫై కామన్నట్టు. అంతే మాకు కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మా ఛానల్ ఇప్పుడు కాదు, ఒక 3-4 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి బ్రో? నా కథ కూడా ఒకసారి విను బ్రో. మీ పేరేంటి? చరణ్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రిజెక్టెడ్. ప్రజ్వల్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రిజెక్టెడ్. హరీష్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి రిజెక్టెడ్ అంటే ఓన్లీ పేరు తెలుసుకొని రిజెక్టెడ్? హోల్డ్ ఇట్ గురుగారు, హోల్డ్ ఇట్. ఏదో పెద్ద ప్లానింగ్ చేస్తుంది, సంథింగ్ ఇస్ ఫిషీ. పెద్ద రాడ్ దింపుతుంది అక్క. నాకు ఈ అబ్బాయి ఓకే. సెలెక్టెడ్. ఏమన్నాడు అక్షయ్ అన్నాడు. కాదు పేరేం చెప్పిండు మనోడు? చెప్పలే. లోపలికెళ్ళి ఏం మాయ చేశాడు కానీ మీ అబ్బాయి అల్లుడు గారిని చూడ కానీ ఇట్టే ఓకే చేసేసింది. ఇంతవరకు దాదాపుగా 50 సంబంధాలు చూసుంటాం, ఎవరిని ఒప్పుకోలేదు మా అమ్మాయి. మీ అబ్బాయి. అరే నాకు అర్థమైందిరా, కొంపదీసి థియేటర్లు గిట్టలు ఏమో ఉన్నాయా? ఇప్పుడు నేను అది ఏమంటారు, హుషారు మూవీలు ఉంటాయి చూడు, రియా ప్రియా అన్నట్టు అట్లా టాటూ ఉన్నట్టున్నది. అందుకే ఓహో అదా కథ. జల్దీ కనిపెట్టేసాడు రైడు. ఎక్స్పీరియన్స్. ఏం జరిగింది లోపల? కారు ఉంది, బంగ్లా ఉంది, లక్షల సంపాదన వస్తుందని అలా అనుకుంటున్నారా ఏంటి? మీ పేరేంటి? కార్తిక్. కార్తిక్ లకి ఇంత డిమాండ్ ఉందా బయట? జస్ట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ కే యు ఆర్ సెలెక్టెడ్ అంటే అదే కదా. ఏదో తేడాగా ఉందేంటి? జస్ట్ పేరు విని పెళ్లికి ఓకే చెప్పేసిందా? అదేలా బ్రో? అవును బ్రో, అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకందని. వద్దే వద్దే అరేంజ్ మ్యారేజ్ వద్దే. ఏమైంది? నీకు సర్ప్రైజ్ చూపించనా? ఏంటది? కళ్ళు మూసుకోండి. ఇటు చూడండి. సర్ప్రైజ్. పచ్చబొట్టు. నా పేరు. ఆగండి,
ఇక వెళ్ళండి. అయ్యో నా బంగారు, నేనంటే అంత అదిదా మ్యాటర్. ఆడ నువ్వు అనే బంగారం కాదురా బాబు, ఎవడో బంగారం అనే బంగారాన్ని నువ్వు వేసుకున్నవాడా. నీకోసం ఆ టాటూ వేయించుకోలే, ఆ టాటూ కోసం నేను పెళ్లి చేసుకుంది. హీరో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా. ఇప్పుడు నాకెందుకో ఫ్యూచర్ లో అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదా, ఎవరు ఇక్కడ? అక్షయ్. నేనల్లే, మీరే చేసిర్రు నన్ను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పోగా అర్థమైంది బ్రో, ఆ టాటూ 1 సంవత్సరం ముందే వేయించుకుందని. ఆ టాటూ రూపంలో ఉంది నేను కాదు బ్రో, తన ఎక్స్. అదిదా సర్ప్రైజ్. ఇప్పుడు వీని పేరు పిలిచినప్పుడల్లా అదే కదా గుర్తొస్తాడు. అయితే అంటే వాని పేరు పిలిస్తేనే వేరే గుర్తుకొచ్చేస్తాడు. ఇంకా వాడిగా అంతగా వరుస ఇంకేముంటది రా, ఏముండదు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. లక్షలు పెట్టి కారు కొనే బదులు ఆటో కొనుక్కునే బాగుండేది. ఎంతో అంత సంపాదించుకునేవాడిని. వచ్చే జీతం అంతా ఈఎంఐలకే సరిపోతుంది. కంపారిజన్లు బాగా చేస్తారు అంటున్నా. ఇడ్లీ స్టోరీ అయిపోయాగానే దోశ అటెంప్ట్ అవుతుంది, దోశ అయిపోగానే ఇడ్లీ. ఇప్పుడు మళ్ళీ ఆటో నుంచి క్యాబ్ కూడా వచ్చింది. సేమ్ but different but still same. వీళ్ళు ఇప్పుడు కంపారిజన్ చేస్తారు కదా, ఇడ్లీ దోశ తోటి, రోడ్ తోటి, ఐ మీన్ లైక్ ఆటో వాళ్ళ కార్ తోటి. ఆటో కారు ఇప్పుడు ఫైనల్ గా నడిచేది రోడ్ మీదనే, ఇడ్లీ దోశ ఫైనల్ తినేది చట్నీ తోటే. సో ఇప్పుడు పెళ్లి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా టార్చర్ మాత్రం పక్కా. ఇదిదా కంక్లూజన్. టార్చర్ మాత్రం అబ్బాయిలకి, అంతేనా? ఎస్. పెళ్లికి ముందు ఎలా ఉందో అలా లేదు బ్రో ఈ లవ్ మ్యారేజ్ జీవితం. బేబీ, నేను నీ ముందే చికెన్ తింటే పర్వాలేదు కదా, నీకేం ఇబ్బంది లేదు కదా? అయ్యో నా బంగారం, తిను బేబీ. నీ సంతోషమే నా సంతోషం. ఇలా ఇవ్వు, నా చేతులతో నేనే తినిపిస్తా. చికెన్ బాగుందిగా, బానే ఉంది. బిఫోర్ రా, ఇది బిఫోర్. ఓకే, బిఫోరా? బిఫోర్ మ్యారేజ్. అయినో బిఫోర్ మ్యారేజ్ మనలాంటి వాళ్ళు చూసారు అనుకో, ఎందుకురా మా ముందు ఇవన్నీ అనిపిస్తుంది. నేను కులుకోను. నేను కులుకుంటా. ఇంత అతి చేసిన వాళ్ళు సుఖపడినట్టు చరిత్రలో లేదు. చూద్దాం, ఈ ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతుంది. పాపం ఓవర్ డోస్ కూడా అనవసరంగా కులుకుంటుండు. ఇట్లాంటి వాళ్ళ ఫ్యూచర్ నాకు ఆల్రెడీ తెలుసు, చాలా బాధపడతారని. అది వీడు కులుకున్నందుకు కాదు, వీడు పెట్టే శాపాలకి. అదే కదా, అందరు పాపం అందుక బాధపడతారు. ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు, నా వాక్కు భరిస్తుంది. పేరేంటో చెప్పు. సుధాకర్ రెడ్డి. నీది కాదు బేబీ, నాది. పల్లవి శర్మ. పెళ్ళైన తర్వాత పల్లవి రెడ్డి. రెడ్డి గారు. రెడ్డి ఆ చికెన్ తినే స్టైల్ చూస్తే మన రెడ్డి గారే గుర్తుకొస్తుంది. రాగి ముద్ద అంటే ఇంత మెత్తగా ఉంది, ముద్ద అంటే ముద్దలా చెయ్యాలి, కాదే. అది దోశనో పెసరటో అది ఉంటాయి చూడు, అట్లా కొంచెం ఉత్తప్ప టైప్ అట్లా అదనుకున్నా. ఏది పెడతా తినాలి అంతే గాను అని వాళ్ళు తెలుసుకొని చేసుకోవాలి. నాకు తెలిసి కార్తీక దీపం సీరియల్లో కూడా ఇన్ని కష్టాలు ఉన్నావు కదరా బాబు. మా ఇంట్లో ఇలాగే చేస్తారు, తింటే తిను లేదంటే లేదు. బేబీ ఎవరు ఇలా తినరే. మీన్వైల్ మమ్మీ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్, అది చూసి అయిందా బాగా ఎన్నొక్కలు పెడుతుండే రానా ఉంటా కానీ ఖుషి అవుతుంటదేమో మమ్మీ. మమ్మీ తిను, ఇప్పుడు తిను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పేరు చెప్పు. పల్లవి రెడ్డి. నాది కాదు, నీ చెప్పరా. సుధాకర్ రెడ్డి. ఇక నుంచి సుధాకర్ శర్మ. నేనెందుకు నా ఇంటి పేరు మార్చుకోవాలి? రోజులు మారాయి అంతే. మేలుకో మిత్రమా. ఆ రెడ్డి గారు దేనికి అంత రియాక్ట్ కాలేడు, కానీ పేరు మార్చితే మాత్రం ఆడు రియాక్ట్ అయ్యాడు. శర్మ రాగానే కథ. అవునా మరి వాడి పేర్లకి తీసి పడేసారు మొత్తం. చిన్న వయసులో ఉన్నప్పుడు మన అమ్మ నాన్న గుర్తులేని వ్యక్తులతో తిరగొద్దు, స్నేహం చెయ్యొద్దు అని చెప్తారు. అదే పెళ్లి విషయానికి వస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్ని కట్టపెట్టేసి మన గొంతు కోసేస్తారు బ్రో. కానీ ఫస్ట్ పాయింట్ అయితే కరెక్టే, నాకు కూడా అనిపించింది. అంటే ఆడపిల్లల్ని స్ట్రేంజర్స్ తో మాట్లాడొద్దు, అది ఇది అది ఇది అంటారు కదా, కానీ సడన్ గా ఒక స్ట్రేంజర్ ఇచ్చి పెళ్లి చేస్తారు కదా. అదే ఆడపిల్లలకి అంటారు, మొగలు కూడా అంటారు. అంటే మనకైతే చెప్పరు కదా ఇంట్లో, మనకైతే చెప్పరు కదా స్ట్రేంజర్ తో మాట్లాడొద్దు అని. చిన్నప్పుడు చెప్తారు కదా. వాడిన్నాడు అవన్నీ ఏమన్నా. నాకెవడో చెప్పలేదు చిన్నప్పుడే. అందుకే ఆడి ఇంత లంగాడు తయారాడు ఇప్పుడు.
సాయి అని పేరు వచ్చిందంటే అప్పుడే చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాడు వీడు పెద్ద లంగా ఆడని సాయి అని పేరు పెట్టారు వానికి. ఒసేయ్ ఇంత చలి వేస్తుంటే ఫ్యాన్ ఎందుకే ఆఫ్ చేయవే. ఏమండి ఎంత చలిగా ఉన్నా సరే నాకు ఫ్యాన్ సౌండ్ లేదే నిద్ర రాదు. ఫ్యాన్ సౌండ్ రికార్డ్ చేసుకొని పక్కన ప్లే చేసుకోవాలి దానిలో అట్లా నిజం రాదు. అట్లా ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది యూట్యూబ్ లో. చూడు ఇప్పుడు కాదు అది తిరిగేది ఇట్లా మనకు వైబ్ ఇట్లా అంటే అనిపించాలన్నమాట. ఇట్లా సడన్ గా ఎప్పుడైనా లేచి చూసినప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నట్టు కూడా అనిపించాలన్నమాట. రే ఆపుకోండ్రా చూడండి రా ఫస్ట్. ఏమండి చిన్న చిన్న విషయాలకి గొడవలు వద్దని చెప్పానా? నేను కోరింది మీరు చేయాలి, మీరు కోరింది నేను చేస్తాను. అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని విషయాలు అడ్జస్ట్ అయినా తనకి నాకు పైన చలి పెడుతుంది అంటే కింద పోయితే ఇంకా చలి పెట్టదు. అంటే లాస్ట్ కి ఆడ అడ్జస్ట్ కావాల్సింది మరి ఏమంటారు అబ్బాయి, ఎరిపోవాల్సింది అబ్బాయి. చలి పెట్టింది అనుకో మనం కప్పుకోవచ్చు, ఉడుకోవస్తే ఏం చేస్తాం? కడలు చేసుకొని వండుకోవాలాడు. మంచం కిందికి ఎందుకు వండుకుంటారా అవలాడు. అందరిని ఇలా ఇంటెలిజెంట్ ఉంటారు కదా సాయి, పాపం వాడు చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళిపో. సారీ సార్. అందుకే లవ్ మ్యారేజ్ బెస్ట్ బ్రో. జగముకలే పరమేశ్వరుడు ఆది భిక్షువే. బాగా కలిగా ఉంది స్వామి. ఏం లేనానికి ఏదో ఒకటి ఆశీర్వాదం లెక్క అనిపిస్తుంది. అన్నోకి ఇట్లా ఏమంటాం కంపారిజన్లు వస్తాయి. అరే అందులో చాలా డెప్త్ ఉంది రా. అరే అక్కడ చాలా డెప్త్ ఉంది. ఏదో పెట్టించండి స్వామి. అడక తిని నా కొడక. వేడి ప్లేట్ లో ఇడ్లీ ఉంచుకుని కూడా వాడి ప్లేట్ లో ఉన్న దోశ కోసం ఆశపడుతున్నాడు. వాడి ప్లేట్ లో దోశ ఉంచుకుని కూడా వీడి ప్లేట్ లో ఉన్న ఇడ్లీ కోసం ఆశపడుతున్నాడు. కానీ ఆటో నడుపుకొని బ్రతికే వీడు వాడు నడిపే కారు కోసం ఆశపడుతున్నాడు. కారు నడుపుకునే వీడు నడిపే ఆటో కోసం ఆశపడుతున్నాడు. అసలు వాడికేం తెలుసు? వీడి దగ్గర కారు ఉంది, వాడి దగ్గర ఆటో ఉంది అని మాకేం తెలుసు? లాజిక్ మర్చిపోయి ఎంటర్ కావాలరా షార్ట్ ఫిల్మ్లకి. అంత పెద్ద బడ్జెట్ ఉన్న ఫిలిమ్స్ లోనే ఉంటలేదు, ఇంత చిన్న షార్ట్ ఫిల్మ్ లో ఉంటదరా లాజిక్. అంటే ఓవరాల్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు. అంటే చాలా మంది అనుకోరు కదా అట్లా. కాదు, నాకు లాంగ్ హెయిర్ ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది, షార్ట్ హెయిర్ ఉంటే బాగుంటది అని సాయి గారికి అనిపిస్తుంది. నాకేమో గడ్డం ఉంటే మంచిగా అనిపిస్తుంది, విపింగ్ ఏమో గడ్డం లేకుంటే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఓడోస్ గాడు వచ్చిరాని గడ్డంతో బాధపడుతుంటాడు. ఇది పర్ఫెక్ట్. బట్ పర్లేదు, నాకు జుట్టు ఉందని సంతోషపడతా నేను. నాకు జుట్టు వద్దనే అనుకుంటున్నా కదా నేను. వద్దనే అనుకో, అట్లనే చెప్పుకోవాలి. ఇక ఉన్నదంతో సంతోషించండి. అది వదిలేసి వాడికి దొరికింది నాకు దొరకలేదని బాధపడకండి రా పిచ్చోళ్ళారా. భలే చెప్పేవన్నా. ఏయ్ సిగ్గులేదా మీకు? చెప్పి నేను వదిలేసి పోయినప్పుడు ఎందుకు తన్ని మరీ గాలికి దాన్ని జీకి తొలగించుకోవడం అంటే అదే మరి. ఇదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా నువ్వు, వీడు చేసుకున్న లవ్ మ్యారేజ్ మీద ఆశపడుతున్నావు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వీడు నువ్వు చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ మీద ఆశపడుతున్నాడు. కానీ పెళ్లి యోగమే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో తెలుసారా మీకు? తెలుసా? వాడు బిఆర్ షెఫీ వీడియోలో ఏమో చూసి వచ్చిండ మనోడు. ఎందుకంటే అడుక్కరికి వచ్చి మోటివేషన్ ఇస్తాడు అక్కడ. ఇంతసేపు బానే ఉండే, ఇప్పుడే కొంచెం తేడా కొడుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మోటివేషన్ ఇవ్వచ్చు అబ్బాయి. ఇప్పుడు మోటివేషన్ ఓడిస్తే వింటారు. ఇచ్చే నువ్వు మోటివేషన్ ఇవ్వాలంటే ఇచ్చే స్టేజ్ కూడా ఉంటది ఒకటి. ఆ స్టేజ్ ఉంటేనే ఎవడో వింటాడు. ఇగో ఇన్రా, అది కాదు మోటివేషన్ ఇచ్చేటోడు 2 టైప్స్ ఉంటారు. ఒక సక్సెస్ అయినోడు, ఒకటి కానోడు. ఇటు కాలేదు, అందుకే చెప్తుండ అరే నేను ఇట్లా అయిపోయినా అలా గాకుర్రా బాబు అని చెప్తున్నాడు. కోట్ల మంది అమ్మాయిలు ఉన్నా సరే ఎవరో ఒక్కరే వచ్చి నీ చెయ్యి పట్టుకుంటున్నారంటే ఆ అమ్మాయికి నీకు బంధం రాసుందనే కదా. రాసుంది కదా. బంధం రాసిందో లేదో తెలియదు కానీ టాటూ అయితే రాసి ఉండే. ఆడది భూమి రెండు
ఒక్కటే అరే ఆడే కార్తిక్ గాడు ఆడే కార్తిక్ గాడు ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా బ్రో హౌ బ్రో అది మనకు చెప్పలేరు కానీ ఉండొచ్చు, అదే ఉండొచ్చు, పేరు రివీల్ చేయలేరు మామ, అట్లే ఫిక్స్ అయిపోవాలి అంతే. కార్తిక్ గారు లవ్ చేసి ఎరిపప్పాడు పిచ్చి వెతుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు ఏమో డిస్కషన్ పెట్టారు, మోటివేషన్ ఛానల్ పెట్టిండు. Okay, we will meet in the next class. ఒక స్త్రీ రుణం తీర్చుకోవడానికి 7 జన్మలెత్తినా సరిపోదు. మీకు ఉన్న దాంట్లో సంతోషించండి, లేని దాని గురించి ఎప్పుడూ బాధపడకండి. ఫస్ట్ ఒక డైలాగ్ కొడతాడు చూడు, స్త్రీ రుణం తీర్చుకోవాలంటే 7 జన్మలు ఎత్తిన సరిపోదు. ఆ పర్టికులర్ లైన్ ఏ స్త్రీయో కాదు, మన అమ్మకి అది లైన్ డెడికేటెడ్, వేరే వాళ్ళకి కాదు అది. అవును మెయిన్ అది అదే. కొందరు ఏదో అనుకుంటారు, ఇంకా పాయింట్ టు బి నోటెడ్ అది లేదు. అంటే మేమైతే అదే అనుకున్నాము. అంటే షార్ట్ ఫిలిం లా బిగ్గర్ గా మెటఫర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మన నేను ఓడోస్ గాడు లవ్ ఫెయిల్యూర్ ఇప్పుడు కార్తిక్ గాడు ఓడోస్ గాడు లేదేం కాదు. ఆ మిస్ యూ టాటూ చూపి జల్దీ. ఈ షార్ట్ ఫిలిం ఎట్లుందంటే ఫ్యూజన్ ఆఫ్ అనిల్ రావుపిడి ఫస్ట్ హాఫ్ మొత్తం, ఎండింగ్ మన అజయ్ ఆర్యన్, అనిల్ ఆర్యన్, ఆర్యన్ రావుపిడి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతకు మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, అరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, అది కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ పెళ్లి అయితే అది ఏ మ్యారేజ్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చిట్టా 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 చిట్టా